నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఆర్కే బీచ్‌కి మళ్ళీ వెళ్ళాను. మొన్న వీడియో చేశాను కదా! మనకి వైజాగ్ అంటే ఆర్కే బీచ్ అంతవరకునే తెలుసు. ఇది బీచ్ చాలా బావుంది. మీరు బీచ్ చూసాక పక్కనే మనకి శంఖాలు, సీలో దొరికే గవ్వలు, సీ షెల్స్ అన్నీ దొరుకుతాయి. నాకు తెలీదు, చాలా సార్లు వెళ్ళాను కానీ, లాస్ట్ టైమ్ ఆర్టీసీ బస్ ఎక్కేసాక పక్కకు చూస్తే ఇలా మనకి గవ్వల దండలు, తోరణాలు, గవ్వలతో చేసిన గుమ్మం తోరణాలు అవి ఉన్నాయి. అయితే చూసనుకున్నాను, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళాలి అనుకున్నా. అయితే మీకోసమే, తెలియని వారి కోసం ఇది వీడియో చేస్తున్నాను నేను. అయితే ఇది బస్ స్టాండ్ పక్కనే మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దిగితే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ గోమేధికం చక్రాలు అండ్ చిన్న చిన్న గవ్వలు, దేవుడి కాడ పెట్టుకునే శంఖాల్లో కూడా 2 రకాలు ఉంటాయంట. ఊదే శంఖం, దేవుడి దగ్గర పెట్టుకునే శంఖం. శంఖం అయితే ఏంటంటే పెట్టుకుంటే మన సముద్రంలో అలలు సౌండ్ రావాలంట. నేనైతే పెట్టుకుని చూసాను, సౌండ్ అయితే వచ్చింది. ఇంకా అద్దాలకు చుట్టూ సీలో దొరికే షెల్స్ అన్నీ పెట్టి చేశారు. అండ్ అలాగే మనకి చేపలు, రొయ్యలు అన్నీ డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చేస్తున్నారు. తోకేమి తీయకుండా మసాలా పెట్టి, ఉప్పు కారం పెట్టి మనకి డీప్ ఫ్రై చేసి ఇస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలో దొరికే షెల్స్ అన్నీ మనకి దొరుకుతున్నాయి. శంఖాలు అవన్నీ మీరు ఇక్కడ ఏంటంటే బేరమాడి తీసుకొని, చూసారు కదా గుమ్మాలకు కట్టే తోరణాలు, అద్దాలు, సీషెల్స్ అన్నీ అంటించి ఉంచారనమాట. నేను ఒక బొమ్మనైతే అడిగాను, 200 రూపీస్ చెప్పారు. వద్దంటే 150కి ఇస్తానన్నారు. అది కూడా వద్దంటే 80 రూపీస్ ఇస్తానన్నారు. మీరు అలా బేరం ఆడుకొని తీసుకోవాలి. ఇంకా గోమేధికం చక్రాలు అయితే 5 రూపీస్, గవ్వలు అయితే 2 రూపీస్ తీసుకున్నారు. ఇవన్నీ ఇంటికాడ పెట్టుకుని డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఇది ఇక్కడ చూసారు కదా, ఇంకా సీ దగ్గరికి వెళ్ళి కొలిది చేపలు, రొయ్యలు అన్నీ డీప్ ఫ్రై చేసేస్తున్నారు. చేప వచ్చి 250 ఎంతో చెప్పారు. ఇదిగో ఇక్కడ ఏంటంటే గవ్వలు, శంఖాలు, సీలో దొరికే షెల్సే కాకుండా బ్రాస్లెట్స్ కూడా గవ్వలతో చేసినవి దొరికినాయి ఇక్కడ. శంఖాలు ఇవన్నీ, శంఖం వచ్చి 650 రూపీసో 850 రూపీసో చెప్పారు. నేను ఇంకా అంత రేట్ పెట్టి తీసుకోలేదు. గోమేధికం చక్రాలు అండ్ గవ్వలు అయితే తీసుకున్నాను. ఈ గవ్వలే చిన్ని గవ్వలు తీసుకున్నాను. ఇంకా బాటిల్లో ఒక గవ్వ లాంటిది ఉంది, దానిపైన మన పేరు రాసిస్తారనుకుంటా, అది నేను తీసుకోలే. ఇవన్నీ గవ్వలతో చేసిన బ్రాస్లెట్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ ఆవు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి, డెకరేషన్ ఐటమ్స్ కూడా. ఇంకా నేను అవన్నీ ఏమి అడగలేదు. ఇవైతే ఏమి తగ్గించారు. గోమేధికం చక్రాలు, గవ్వలు అయితే మీరు శంఖాలు అవి తీసుకుంటే బేరం ఆడచ్చు. చాలామందికి ఆర్కే బీచ్ అంటే బీచ్ మాత్రమే తెలుసు, కానీ ఇవన్నీ ఉంటాయని తెలీదు. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ నాకు తెలీదు. బస్సులో నుంచి చూసి గవ్వల తోరణాలు అవి వెళ్ళాను, తీసుకున్నాను అనమాట. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకోండి, చూడండి. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్. అదిగోండి శంఖాలు కూడా రకరకాల శంఖాలు ఉంటాయంట. నిజంగానే శంఖం అయితే చెవు దగ్గర పెట్టుకుంటా అయితే నా కళలు అయితే వినపడ్డాయి. అదైతే మాత్రం నిజమే. మీరు కూడా వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు చూడండి.